కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని పథకం ప్రకారం అక్రమార్కులు కాజేశారు. నిరుపేదల జీవనాధారం కోసం సర్కారు ఇచ్చిన సాగు భూమిని లబ్ధిదారులతోనే వెనక్కి ఇప్పించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పొట్టకూటి కోసం ఆ పేద కుటుంబాలు భిక్షాటన చేయాల్సిన దుస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన భూమాయపై ఈటీవీ ఈనాడు పరిశోధనాత్మక కథనం. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని సర్వే నంబర్ 615లో 5 ఎకరాల భూమిని 1980లో 9 మంది నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ భూమిని సాగు చేసుకుంటూ లబ్ధిదారులు జీవనం సాగించేవారు. బెంగళూరు బైపాస్ పక్కనే ఉన్న విలువైన ఈ భూములను కాజేసేందుకు అక్రమార్కులు పథకం వేశారు. రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వం భూములు లాక్కుంటోందని తప్పుడు ప్రచారం చేసి భూ యజమానులను నమ్మించారు. ఈ భూములు తమకు వద్దని రాసిన పత్రాలపై వారితో వేలిముద్రలు వేయించుకున్నారు. భూములు వెనక్కి ఇచ్చేసిన తర్వాత లబ్ధిదారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొట్టకూటి కోసం భిక్షాటన సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ భూములు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. డబ్బులు కూట ఉంచుకున్నారు, సంతకం పెట్టి తీసుకున్నారు. ఇప్పుడేం లేదు సార్, బిచ్చం పెట్టుకుని తింటున్నాం. మా భూమి మాకు ఉంచుకున్నారు సార్, మాకు ఇప్పిస్తే పంట తీసి బతుకుతాం. ఆట ఆఫీస్ భూమి ఉంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక తాగేసారి వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు తెలియదు సార్. ఇక తెలియక మేము ఏం చేసామంటే ఇక సబ్దా ఊకున్నాం. ఇక మాకు ఒక పైసలు మాకు ఇవ్వలేదు సార్. ఇక భూమి లేక మేము ఆడుకుంటుంటున్నాం సార్. ఇక అదే కష్టం చేసుకుంటున్నాం, బతుకుంటున్నాం, ఏదో తింటున్నాం సార్. ఇక మేము అడకనే తినాలి. మేము మా మామ గుర్తు లేక దోశలా పెట్టి ఇది చేసినారు. మాకు గుర్తు లేక ఇది చేసినారు వాళ్ళు. మోసం అయింది. అవి ఏం చేయాలి నాయన, మాకు గతి లేక ఎవరు దిక్కు లేక అయిపోయినాం మేము. పేదల నుంచి లాక్కున్న 5 ఎకరాల భూమిని 1968లోనే సంషుద్దీన్ అనే మాజీ సైనికుడికి కేటాయించినట్లు అక్రమార్కులు పత్రాలు సృష్టించారు. 2010లో ఈ మేరకు సైత్వార్ జారీ చేయించుకున్నారు. తిరిగి సంషుద్దీన్ కుటుంబ సభ్యుల నుంచి ఆ భూమిని నామమాత్రపు ధరకు కొనుగోలు చేశారు. కోట్ల విలువైన భూమిని అక్రమార్కులు కాజేసిన వ్యవహారంపై కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా వెరిఫై చేస్తే డీటెయిల్గా అందులో మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అతను హైదరాబాద్ ఆర్మీలో పనిచేశాడు. దట్టు ఆయన డిశ్చార్జ్ 1951లో అయ్యారు. 67లో అసైన్మెంట్ అయింది. అయితే మనకి ఉన్న 743 జీవో ప్రకారం ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసైన్మెంట్లో ఖచ్చితంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేవాళ్ళు ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్లో పనిచేయాలి. దాంతోపాటు డిశ్చార్జ్ అయిన 12 నెలలలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ కాలేదు. దట్టు ఆయనకు కూడా ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2010లో పొజిషన్ హ్యాండ్ ఓవర్ ఇస్తారు. సప్లిమెంట్ చేతి వారిస్తూ నేషనల్ హైవే పక్కన అక్కడ లోకల్గా ఆల్రెడీ అసైన్మెంట్ అయిన అసైనీస్ ఎవరైతారో ల్యాండ్లెస్ పూర్ అసైనీస్ ఒక 9 మందిని వేకెట్ చేయించి వాళ్ళకి అక్కడ సప్లిమెంట్స్ చేతి వారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు రిసీవ్ అయిన కంప్లైంట్ ఆధారంగా కూడా మొత్తం ఈ ఫైండింగ్స్ అన్ని కూడా మొత్తం తీసుకొని మా జిల్లా కలెక్టర్ గారికి తదుపరి చర్య కోసం, అంటే అసైన్మెంట్ క్యాన్సిలేషన్ కోసం నివేదిక సమర్పిస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మాయమాటలతో మోసాలకు పాల్పడుతున్న అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.